నెలకి వద్దొద్దునే 70,000 సంపాదించుకుంటా. అది పొద్దున్నే లేసి జాబుకు పోయి పొద్దున్నే సాయంత్రం వరకు ఉన్నప్పుడు కనుక నాకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఫేస్ చేయడం స్టార్ట్ చేసినావో నువ్వు లర్న్ చేస్తే తర్వాత ఎన్నో అవుతావు. దట్ ఇస్ కాల్డ్ డిసిప్లిన్. సక్సెస్ అవుతామో లేదో నమ్మితే స్టార్ట్ చేయలేం ఫస్ట్. అదైతే డబ్బులకి సాటిస్ఫాక్షన్ అనేది హ్యాపీనెస్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకటైతే బాగా అర్థమైంది. ఏమర్థమైంది అంటే మనశ్శాంతి ఉంటే డబ్బులు ఉండదు, డబ్బులు ఉంటే మనశ్శాంతి ఉండదు. అదైతే అర్థమైంది. నా దగ్గర ఇప్పుడు సంపాదించాలి అని అనుకుంటే దీని అమ్మ ఎట్టైనా సంపాదించచ్చు డబ్బులు. కానీ నువ్వు డిసైడ్ అవ్వాలా, నేను డబ్బులు సంపాదించాలి, ఒక కంపెనీకి పోతా, 5 లక్షలు పెట్టుకుని కోవిడ్కి పోతా, నెలకి వద్దొద్దునే 70,000 సంపాదించుకుంటా. అది కంపల్సరీ, ఇది ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా సంకనాగా అని ఎందుకు చేయాలి మనం అనుకుంటే సంపాదించాలి. ఎందుకు చేయాలని కూడా సంపాదించలేము. ఖచ్చితంగా ఎందుకనే క్వశ్చన్ లేనంత వరకు నువ్వు ఏమైనా చేయగలవు. ఏమైనా చేయాలంటే అదే డబ్బులు సంపాదించగలవు. సో కాబట్టి ఫస్ట్ మన మైండ్ లో మనకంటూ క్లారిటీ ఉండాలి. మనం ఏం చేస్తామో లేకుండా ఉంటే అదే వేస్ట్ అని చెప్పకూడదు. కానీ నాకు కూడా క్లారిటీ లేదు. కానీ ఏదో దాని మీద స్టిక్కర్ అయి ఉండాలా, నమ్మాలా. ఇప్పుడు వీడియోస్ చేస్తాం, వీడియోస్ నమ్మాలా. సో నేనైతే కనుక ఈ 2026 అంతా ఎవడు ఏమైనా అనుకోని మనం దాన్ని నమ్మాలా. వీడియోస్ పెడదాం, లోక్స్ పెడదాం. ఫస్ట్ మనం అనుకునేది మనం నమ్మాలా. సక్సెస్ అవుతామని నమ్మితే సక్సెస్ అవుతాం. సక్సెస్ అవుతామో లేదో నమ్మితే స్టార్ట్ చేయలేం ఫస్ట్. అదైతే పక్కా చెప్పగలను. నేను చేయాలని స్టార్ట్ చేయలేకపోయినా మా ఊరు స్టార్ట్ చేశాడు, నాకు హ్యాపీ. చేస్తాడు, భయంకరంగా చేస్తాడు, ఇంకా భయంకరంగా చేస్తాడు, ఇంకా భయంకరంగా చేయాలని కోరుకుంటాను. కానీ నాను సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ ఎప్పుడైనా వస్తుంది. అదైతే పక్కా చెప్పగలను. ఏమైతే ఎప్పటికైనా ఒకటే మా మధ్యన డబ్బు విషయంలో అయితే కనుక మా మధ్యన ఎప్పుడే కానీ ఉండదు. ఇంకా రేంజ్ విషయం కానీ ఏ విషయమైనా కనుక మాది ఎప్పుడున్నా ఎప్పుడు లేకపోయినా కనుక మేము ఎప్పటికీ ఇటనే ఉండిపోతాం. ఎందుకంటే మా బాండింగ్ ఏందో అది మాకు తెలుసు, మీ ఫ్రెండ్స్ బాండింగ్ ఏందో అది మీకు కానీ తెలిసే ఉంటుంది. చాలా మంది డబ్బులు అని చెప్పేసి ఉంటారు. మా విషయంలో అయితే కనుక అసలు డబ్బు విషయం అనేది ఎప్పుడే కానీ రాదు. సో కాబట్టి నా లైఫ్లో నేను సక్సెస్ అయినట్టే. నేను సక్సెస్ అయినానంటే కనుక ఆటోమేటిక్గా నా ఫ్రెండ్స్ కనుక సక్సెస్ అయినట్టే. చాలా మంది వేరే వాళ్ళు సక్సెస్ అయిన వెంటనే ఫ్రెండ్స్ని మర్చిపోతారు, అది ఇది బ్లా బ్లా అని ఉంటుంది. కానీ నా మటుకు ఏంటంటే కనుక నేను సక్సెస్ అయినానంటే ఆటోమేటిక్గా నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ కానీ సక్సెస్ అయినట్టే. సో అందుకని చెప్పేసి ఈ ప్రయత్నం ఏంటంటే అది నా కోసమనే కాదు, నా ఫ్యామిలీ కోసం, అలానే నా ఫ్రెండ్స్ లైఫ్ కోసం కనుక. సో కాబట్టి చెప్పాలనుకుంటున్నా, సక్సెస్ అయినానంటే అని అంటున్నాడు. సక్సెస్ అయితే నీకు నచ్చిన పని అంటే వీడియో తీయడం. నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు సక్సెస్ అయినట్టే. నువ్వు సక్సెస్ అయినట్టే. డబ్బులతో సంతోషం రాదు, కానీ డబ్బులు అవసరం. కానీ డబ్బులు సంతోషం రాదు. ప్రతి డబ్బులతో కొనలేము, కానీ డబ్బులు కావాలి మనకి. ఎందుకంటే ఫ్యామిలీ అదంతే. ఒక సంతోషం అనేది డబ్బులతో వస్తుందా రాదా అంటే డబ్బులతో రాదనుకుంటా. మేబీ నీ దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, నువ్వు ఒక ఫ్రెండ్ తో కొంచెం తాగాలనుకుంటున్నావు, తాగుతావు. నచ్చిన అమ్మాయితో స్పెండ్ చేయాలనుకుంటావు, స్పెండ్ చేస్తావు. డబ్బులతో రాదు కదా. వేరే అమ్మాయితో పడుకుంటావు, వేరే తాగలవు. కానీ ఈ సేమ్ ఫీలింగ్ అనేది రాదు కదా. కాబట్టి రెండు దారులు. డబ్బులకి సాటిస్ఫాక్షన్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మాకు లైటింగ్ ఉన్న దగ్గర మాట్లాడదాం. లైఫ్ లో వీడు చాలా వీడియోస్ పెడతాను, చాలా షేర్ చేయాలనుకుంటా. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరికి ఉండే ప్రాబ్లమే సేమ్ ప్రాబ్లం నాకు. ఏంటంటే ఏం కంటెంట్ చేయాలా తెలియదు, ఏం వీడియోస్ చేయాలా తెలియదు. మనం అనుకొని ఒక వీడియో చూసి లైక్ కొట్టకుండా పోవడం, డిస్లైక్ కొట్టడం చాలా ఈజీ. కానీ ఒక వీడియో చేయడం చాలా కష్టం. అది కానీ నా లైఫ్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే 30 days ఛాలెంజ్ తీసుకునే తర్వాత ఆ 30 days ఛాలెంజ్ కోసం నేను ఒక్కరోజు కనుక స్కిప్ చేయకుండా 30 days ఛాలెంజ్ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వ్లాగ్ పెట్టినా కదా, అప్పుడు 30 days తర్వాత అనిపించింది నిజంగా నేనేనా 30 days వ్లాగ్ చేసి ఖచ్చితంగా ఈ వ్లాగ్ను ఫుల్ఫిల్ చేసింది నేనేనా అని చెప్పి నాకు అనిపించింది. సో కాబట్టి ఇది మా మున్సిపల్ గ్రౌండ్ అనమాట, కడప. ఇది ఒకసారి బాస్కెట్ బాల్ కోర్ట్ గైస్. సో ఇది ఒక బాస్కెట్బాల్ కోర్టు. దీనిలో ఖచ్చితంగా నేషనల్స్ కు 2-3 వెళ్తారు. మిగతా 30-40 మంది ఇలా రోజు ఆడుకుంటూ ఉంటారు. క్లారిటీ ఉన్నోడు కిందైనా పడి పైన పడి
ఖచ్చితంగా దాంట్లో పోయి వాడు సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. క్లారిటీ లేనివాడు నువ్వు ఎందుకు ఆడుతున్నావురా అంటే వాడు ఏం చెప్తాడంటే నాకు సంతోషం కోసం ఆడతాను అంటాడు. సర్టిఫికేట్ నువ్వు ఎందుకు ఆడుతుంటే నాకు క్లారిటీ ఉంది అని అంటాడు. కానీ వాడు హ్యాపీగా ఉంటాడు, వీడు హ్యాపీగా ఉంటాడు. కానీ పక్కన చూసావా ఎందుకురా బేకారుగా ఆడుతూ ఉంటాడు. వాడు పెద్ద బూతులు మాట్లాడకుండా వాడు పెద్ద అవులేగాడని మనం దీంతో ఏం చేద్దాం. లైఫ్ లో సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ డబ్బుల కంటే. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లోంచి డబ్బులు పుడుతుంది తప్పక డబ్బుల్లోంచి సాటిస్ఫాక్షన్ పుట్టదు అనేది తెలుసుకోండి. అది మకర సంక్రాంతి అందరూ చాలా మంది పండగ అంటే ఏంది మంచిగా సానేసి బట్టలు వేసి తాగేవాడు తినేవాడు తింటారు అనుకుంటారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు గ్రౌండ్ కి? అదొక డైలీ హ్యాబిట్. దట్ ఇస్ కాల్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉన్నవాడు ఖచ్చితంగా లైఫ్ సక్సెస్ అవుతాడు. సో అనేది నేను నాకు చిన్నప్పుడు తెలియదు. నేను చిన్నప్పుడు ఆల్రౌండర్ అంటే అన్నిట్లో తెలుసు సైకిల్ ఏదో అనుకునేవాడిని. కానీ నాకు డిసిప్లిన్ లేనందువల్ల నేను మేబీ అనుకున్న సక్సెస్ కాలేదేమో. నేను ప్రతి ఒక్కరూ వీడియోస్ చేయాలి. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ చేసినట్టే ఆ ఫియర్ అనేది ఫేస్ చేయాలని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మాలో చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెడతాం, ఏదో చేస్తామని అవినాష్ మా ఫోన్ వాడన్నాడు. నేనన్నా వాడు నువ్వు కాదు బ్రో, ప్రతి బ్యాచ్ లో 100లో 9 మంది అలాగే అంటారు. కానీ వీడియోస్ చేసేవాడు ఒక్కడే, అది వీడే. అది ఒక్క దాన్ని ఫేస్ చేయడం అనేది చాలా కష్టం. నువ్వు ఎప్పుడైతే ఫేస్ చేయడం స్టార్ట్ చేసినావో నువ్వు లర్న్ చేస్తే తర్వాత ఎన్నో ఏదో ఇలా చెప్పాలంటే ఇది, కానీ చేసేవాడికి చాలా కష్టం. కాబట్టి నేను కంపల్సరీగా 100% దాన్ని అప్రిషియేట్ చేస్తా. నా ఫ్రెండ్ని చేయకుండా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని వ్లాగ్స్ చేసినాడు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలా. ఇప్పుడు గ్రౌండ్లో ఒక 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ప్రతి ఒక్కరు మనల్ని చూస్తూ ఉంటారు. కానీ మనం వాళ్ళని ఏం పట్టించుకోవడం వ్లాగ్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలా, ఇనిషియేట్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలా, అసిస్ట్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలా. కాబట్టి వీడియోస్ చేస్తున్నాడు అంటే సక్సెస్ అయిపోయినట్టే. అది నేనైతే కంపల్సరీ నీకు నచ్చిన పని నువ్వు చేస్తాను సక్సెస్ అయినట్టే బ్రో. అంతకు మించి ఇంకా వేరేది ఏం చెప్పాలంటే గాయస్, మీరు ఏమన్నా అనుకోండి, నేను పొద్దున్నే లేసి జాబుకు పోయి పొద్దున్నండి సాయంత్రం వరకు ఉన్నప్పుడు కనుక నాకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు. కానీ ఎప్పుడైతే నేను నా మొబైల్ కెమెరా ఆన్ చేసి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక అన్నప్పుడు ఆ ఫేస్లో ఆ వచ్చే స్మైల్, ఆ హ్యాపీనెస్, ఇట్లా వ్లాగ్ తీసుకున్నప్పుడు నాకు అదొక హ్యాపీనెస్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గానే. జాబ్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ రావడంలే, అబద్ధం ఎందుకు చెప్పాలా. సో కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో నేను చాలా ఛానల్స్ చూసిన, కొంతమంది దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డిసిప్లిన్ ఉంది. మనము కొంతమంది చూసినాం అసలు వాడి దగ్గర కంటెంటే ఉండదు. వాడు వీడియో దగ్గరకు వచ్చి పాన్ పరాగా వేసుకోవడము, లడ్డు తినడము, హ్యాపీ సంక్రాంతి చెప్పడము, వాడు అవులే వీడియోస్ చేయడము, ఎర్రపు వీడియో చేయడం చూసింటాం. కానీ సక్సెస్ అయ్యారు. కానీ ఏంటంటే డిసిప్లిన్, రోజు వీడియో పెడుతున్నాడు. మనం పెట్టడంలే, అందుకే మనం ఇక్కడే ఉన్నాం. ఒక వీడియో అది ఏ వీడియో అయినా సరే పెట్టినా వాడు పెట్టడం వల్ల సక్సెస్ అయినాడు. మనకి లైక్ కొట్టకపోయి మనకి వ్యూస్ వస్తున్నాయి. మనం స్టార్ట్ చేయడమే చాలా మెయిన్ ఇంపార్టెంట్ నేను ఫీల్ అవుతా. మనోడు స్టార్ట్ చేసిండు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను అనుకుంటానా. అదే చెప్తాను, నీకు నచ్చిన పని నువ్వు చేయగలిగిన అది కేవలం డిసిప్లిన్ వల్లనే. ఒక ఏజ్ లో ఎవరి మాట విన్నాము, ఒక ఏజ్ లో అమ్మాయి మాట వినాల్సి వస్తుంది, ఇంకొక ఏజ్ లో తల్లిదండ్రులు మాట్లాడ తప్పక వేరేది ఏం లేదు అనిపిస్తుంది. ఇంకొక ఏజ్ లో ఎవరు మన మాట వినరు. మేబీ ఇంటే పిల్ల వింటే లేదు, అది కూడా వినదేమో తెలియదు. కంపల్సరీ ఎవరికెవరు శాశ్వతం అంటే నీకు నువ్వు, నీకు నీ వైఫ్ అనేది. అమ్మ నాన్న కంపల్సరీ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మన మంచి కోరేవారే. కానీ వాళ్ళు మన దగ్గరికి రావాలి అన్న మన వైఫ్, మన పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి అడ్డం వచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడు మనం ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు ఎప్పుడు మనం 100% ప్రేమించాలి అని అనుకుంటారు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ మన వైఫ్కి మన గొడవ రావద్దని మనకు వాళ్ళు దూరంగా ఉంటారు. ఎంత లవ్ కదా అది. ఆ లవ్ ముందర ఈ డబ్బులు గిబ్బులు గాలి కూడా వేస్ట్. అమ్మా నాన్నకు మించిన ఏది లేదు ప్రపంచంలో లేదు, ఉండదు కనుక డబ్బులు కానీ, వైఫ్ కానీ, దాని తర్వాత పుట్టబోయే పిల్లలు కానీ. ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు పెళ్లి చేసుకొని దాని తర్వాత నువ్వు ఒక పిల్లోనికి తండ్రి అయ్యి ఆ పిల్లోడికి నువ్వు పలాంది ఇయ్యాలా, నా ప్రేమను పంచాలా, నా కష్టం వానికి తెలియకూడదని చెప్పి నువ్వు అనుకుంటావు కదా, అప్పుడు మీ అమ్మ నాన్న ప్రేమ అప్పుడు అర్థమవుతుంది. నీకు అర్థమైన తర్వాత మీ అమ్మ నాన్న నీ దగ్గర ఉండరు.